యోబు గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లనెను. 2వ వచనం. ఎంతకాలము నీవిట్టి మాటలాడెదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయెను. 3వ వచనం. దేవుడు న్యాయవిధిని రద్దుపరచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా? 4వ వచనం. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించెనేమో. 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుణ్ణి బతిమాలుకొనిన ఎడల. 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. 8వ వచనం. మనము నిన్నటి వారమే, మనకు ఏమీయూ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. 9వ వచనం. మునుపటి తరము వారి సంగతులు విచారించుము, వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొనుము. 10వ వచనం. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా, వారు తమ అనుభవమును బట్టి మాట్లాడుదురు కదా. 11వ వచనం. బురద లేకుండా జమ్ము పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచునా? 12వ వచనం. అది కోయబడక ముందు బహుపచ్చగానున్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. 13వ వచనం. దేవుని మరచు వారందరి గతి అట్లే ఉండును, భక్తిహీనుని ఆశ నిరర్ధకమగును. 14వ వచనం. అతని ఆశ భంగమగును, అతడు ఆశ్రయించున్నది సాలెపురుగు పట్టే. 15వ వచనం. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలువదు, అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. 16వ వచనం. ఎండకు అతడు పచ్చి పట్టి బలియును, అతని తీగెలు అతని తోట మీద అల్లుకొనును. 17వ వచనం. అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొనును, రాళ్ళు గల తన నివాసమును అతడు తేరిచూచును. 18వ వచనం. దేవుడు అతని స్థలములో నుండి అతన్ని వెళ్ళగొట్టిన ఎడల అది నేను నిన్నెరుగను, ఎప్పుడునూ నిన్ను చూడలేదనును. 19వ వచనం. ఇదే అతని సంతోషకరమైన గతికి అంతము, అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. 20వ వచనం. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు. 21వ వచనం. నిన్ను పగబట్టువారు అవమానభరితులగుదురు, దుష్టుల గుడారము ఇక నిలువకపోవును. 22వ వచనం. అయితే ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఆమేన్.